వాస్తవాలు బీఆర్ఎస్ కా లేక టీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. 25 ఏళ్లు ఏ పార్టీకి నిండాయని, బీఆర్ఎస్ పుట్టి 2 ఏళ్లు మాత్రమే అవుతుందన్నారు. బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అయితే అందులో విలన్ ఎవరని ఆయన నిలదీశారు. ఒక 3 సంవత్సరాలు అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కు రజతోత్సవాలంటే మరి బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది, దాని కథా కమామిషు ఏంటి అనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. కానీ మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి, అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటోళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్. మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్?